అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున థర్డ్ సిరీస్గా మన ముఖ్య ధ్యానాంశం సిలువకు యేసు అప్పగింపబడక ముందు ఏమి జరిగింది. పోయిన వారంలో మరి 3 పాయింట్స్ చూసుకున్నాం. అవేంటో మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. 4 పాయింట్స్, నాట్ 3 పాయింట్స్, 4 పాయింట్స్. మొదటిది, దేవుని నమ్మిన వారికి శోధన ఎలా వస్తాయి. రెండవది, యేసయ్య శిష్యులకు నిద్ర వచ్చింది. ప్రార్థన వాక్య సమయంలో నిద్ర నీకు వస్తుందా? గడియ వచ్చే వరకు ఆగు, అనగా సమయం. నీ ఇష్ట ప్రకారము చేయక దేవుని చిత్త ప్రకారము చేయి. నాలుగవది, ముద్దు కాళ్ళకు పెట్టింది స్త్రీ. అప్పగించే ముందు ఎవరు పెట్టారు? నీకు ఎలాంటి ముద్దు పెడుతున్నావు? దేవునికి మహిమ కలుగును గాక. ఇస్కరియోతు, యూదా అనగా స్తుతి, ఇస్కరియోతు అనగా నరహంతకుడైన మనుష్యుడు. ఇస్కరియోతు అనగా నరహంతకుడైన మనుష్యుడు అని అర్థం. లూకా సువార్త 22వ అధ్యాయం 54వ వచనం నుండి మనము చదువుకుందాం. వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యజమాని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరంగా వారి వెనుక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుము ముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురు వారి మధ్యను కూర్చుండెను. అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరి ఈ 54వ వచనంలో వారు ఆయనకు పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. అనగా యేసుక్రీస్తు ప్రభులు వారిని ఈ యొక్క యూదులు ప్రార్థన ముగించగానే అతనిని పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి ప్రధాన యాజకుని ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళినట్లు మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పేతురు దూరము నుండి మరి యేసు ప్రభువును ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారో అది గమనిస్తూ తను వెనువెంట వెళ్తున్నట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యన కూర్చుండెను. దేవునికి స్తోత్రం. మరి పేతురు యేసు ప్రభుని ఎక్కడికి తీసుకెళ్తున్నారో వెంబడిస్తూ ఉన్నాడు. వెంబడిస్తూ ఉండగా అక్కడ మధ్యలో ఒక మంట వేసి అందరూ చలి కాచుకుంటూ ఉన్నారు. పేతురు కూడా మెల్లగా దాక్కొని వెళ్ళి వారి మధ్యలో కూర్చున్నట్లుగా వాక్యం చెప్తూ ఉంది. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతన్ని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పెను.
చూడండి, ఆ చిన్నది ఆ యొక్క పేతురును చూస్తూ ఉంది. పేతురు వాళ్ళ మనిషి కాదు, అతడు యేసుక్రీస్తు మనిషి. కాబట్టి తను ఏదో ప్లాన్ వేస్తున్నాడు, లేకపోతే ఈయన మన మనిషి కాదు, ఏదైనా మరి చేస్తాడేమో అని పేతురుతో అక్కడున్న ఆ మనుషులతో ఆ చిన్నది చెప్తూ ఉంది. అప్పుడు పేతురు ఏమంటున్నాడు? అందుకు పేతురు, అమ్మాయి, నేనతని ఎరగననెను. ఏమంటుండమ్మా? పేతురుతో ఆ చిన్నది అన్నప్పుడు పేతురు ఏమంటున్నాడు? నాకు యేసు ప్రభు ఎవరో తెలియదు. పేతురు అంటున్నాడు, నాకు యేసు ప్రభు ఎవరో తెలియదు అనగా ఈ మాట ఎందుకు అనవలసి వచ్చింది? ఎందుకు అనవలసి వచ్చింది అంటే పేతురును పట్టుకొని కొడతారేమో, పేతురును కొడతారేమో. కాబట్టి తాను తప్పించుకోవడానికి నాకు యేసు ప్రభు ఎవరో తెలియదు, నేను ఎరగనతన్ని అని అంటున్నాడు. అనగా ఇక్కడ మొట్టమొదటిగా పేతురు ఆడుతున్న అబద్ధం. పేతురు ఆడుతున్న అబద్ధం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనము నమ్ముకున్న తర్వాత మనము కూడా ఇలాంటి అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఇక్కడ ఎవరు ఆడుతున్నారు? పేతురు ఆడుతున్నాడు. ఆయన ఎవరిని నమ్మాడు? యేసు ప్రభువుని నమ్మాడు. మనం ఎవరిని నమ్ముతున్నాం? యేసు ప్రభువుని నమ్ముతున్నాం. మరి పేతురు లెక్క మనం కూడా అబద్ధం ఆడుతున్నామా? ఆడదామా? పేతురు కన్నా మనము పరిశుద్ధులుగా ఉండాలి కదా. మనం కూడా ఆడితే ఏం లాభం? పేతురుతో సమానం అయిపోతాం. మనం కూడా తెలిసి అబద్ధం ఆడుతున్నాం. ఆడతలేమా? ఆడుతున్నాం. ఇక్కడ పేతురు అబద్ధం ఆడుతున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అని అంటున్నాడు. నిజమే దేవుని బిడ్డారా, ఈ యొక్క అబద్ధం అనేది మనిషిని వెంటాడుతూనే ఉంది. గలిలయలో ఈ మాట అంటున్నాడు, దృఢముగా అంటున్నాడు, ఈయన నాకెవరో తెలియదు. నిజమే దేవునికి స్తోత్రం. ఈ అబద్ధాల మీద వాక్యాలను చూస్తే చాలా ఉన్నాయి. యూదా లోపల ఎవరు ప్రవేశించారు? లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం చూడండి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. చాలు. ఎవరు ప్రవేశించారు? సాతానుడు ప్రవేశించాడు. ఇస్కరియోతు యూదాలో యేసు ప్రభును పట్టించడానికి ఎవరు ప్రవేశించారు? సాతానుడు ప్రవేశించాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో కూడా సాతానుడు ప్రవేశిస్తూ ఉంటాడు. నాలో ఎందుకు ప్రవేశిస్తాడు పాస్టర్ గారు? నేను చాలా మంచి వాడిని, నేను చాలా మంచి దానను, దానికి నేను లోబడతానా అని అనొచ్చు. వాడు నిన్ను లొంగదీస్తాడు లోబడడానికి. వాడు లోబడుచుకున్నాడని నీకు తెలియదు. సాతాను చాలా తెలివిపరుడు, చాలా కుయుక్తిపరుడు. నిన్నెవరైనా ఒక మాట అంటే ఓర్చుకుంటావా? ఓర్చుకోవు. అప్పుడు నీలో ఎవడు ప్రవేశిస్తున్నాడు? సాతానుడు.
గమనించాలి. అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుంటారు, సైతానా యేసునామమున బంధిస్తున్నాను అని అంటుంటారు. ఆయనను విడు, సైతాన్ విడు అని అంటున్నాడు. అంటే దానిలో వారి లోపల ఎవరు ప్రవేశించారు? సైతానుడు ప్రవేశిస్తున్నాడు. హల్లెలూయా. యూదాలో సైతానుడు ప్రవేశించాడు. అందుకే యేసు ప్రభువును అప్పగించాడండి. ఆ లోకరక్షకుడిని అప్పగించాడు. ఆయన పెడితే తిన్నాడు, ఆయన సేవలో తిరిగాడు, ఆయన ప్రేమను రుచి చూచాడు. అయినా సైతానుడు ప్రవేశించాడు యూదా లోపల. అప్పగించడానికి వెనకపోలేదు. చూడండి, సైతాను చాలా తెలివిపరుడు. వాడు ఎవరినైనా పడేయగలడు, ఏదైనా చేయగలడు. అబద్ధం ఆడిపిచ్చేస్తాడు. దొంగతనం చేసినోడు దొంగతనం చేసినా ఒప్పుకుంటాడా? ఒప్పుకోనియాడు సైతానుడు. హల్లెలూయా. సైతానుడు ఒప్పుకోనియాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ ఈ మాటలు ఈ రోజున తెలియజేస్తున్నాడు. అదే లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనక, పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగకుందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ పేతురుకు జ్ఞాపకం వస్తుంది. ఈయన ఒక్కసారి ఆడలేదు అబద్ధం. అక్కడ చాప్టర్ అంతా చదువుతూ ఉంటే ఆయన రకరకాలుగా ఆయన అబద్ధాలు ఆడాడు. యేసుప్రభు అంటాడు, పేతురు నీవు అబద్ధం ఆడతావు అని అంటాడు. అప్పుడు పేతురు అంటాడు, నన్ను అబద్ధం ఆడతావంటావా ప్రభువా? నేను నిన్ను నమ్మిన వాడిని, నీవు నా నమ్మకాన్ని చూసిన వాడవు, నేనెంత మంచివాన్నో నీకు తెలుసు, నేను ఎప్పుడు అబద్ధం ఆడను అని అంటాడు. శిష్యులలో ఈయన ఒక శిష్యుడు పేతురు. తను ఏమన్నాడు? నేను అబద్ధం ఆడను, నిన్ను అప్పజెప్పను అని అన్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువును పట్టి బంధించి ఆ యూదులు తీసుకొని వెళ్తూ ఉన్నారో, వెళ్ళి వాళ్ళందరూ అక్కడ మంట కాచుకుంటుండగా తను వెనుకలో నుండి వెళ్ళి ఆయన కూర్చున్నాడు. కూర్చునగానే ఆ చిన్నది పేతురును గుర్తుపట్టింది. నీవు ఆయనతో కూడా ఉన్నవాడిలో ఒకడు అని చెప్పగానే ఏం ఆడుతున్నాడండి? అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అని అంటున్నాడు. అంటే తప్పించుకునే మాటలు. పేతురు అదే ఆడుతున్నాడు, తప్పించుకుంటున్నాడు. ఎక్కడ వాళ్ళందరూ పట్టుకొని కొడతారేమో అన్న భయానికి. ఇక్కడ పేతురు ఒకసారి అబద్ధం ఆడాడు, రెండవసారి కూడా అబద్ధం ఆడుతున్నాడు. చూడమ్మా 57వ వచనం. అందుకు పేతురు, అమ్మాయి, నేనతని ఎరుగనెను. మరి కొంతసేపటికి మరి ఒక్కడు అతని చూచి, నీవును వారిలో ఒకడువుగా? పేతురు, ఓయి, నేను కాదనెను. ఇక్కడ పేతురు అంటున్నాడు, నేను కాదు అని అంటున్నాడు. ఓయి, నేను కాదు. చిన్నది చూసింది మొదట, ఆయన తర్వాత ఇంకొక వ్యక్తి చూస్తూ ఉన్నాడు. చూసేసరికి అక్కడ కూడా తప్పించుకుంటున్నాడు. నేను కాదు, యేసుప్రభు అంటే నాకు తెలియదు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది రెండవ అబద్ధం. చదవం ఇంకా. ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి ఒక్కడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలియుడని దృఢముగా చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. నిజముగా, దృఢముగా అంటే నిజముగా చెప్తూ ఉన్నాడు. వీడు గలిలియా మనుష్యుడు, యేసు ప్రభువుతో తిరిగిన వ్యక్తి. ఆయన శిష్యులలో ఒక శిష్యుడు.
అని చెప్తే దృఢంగా చెప్తున్నాడు, నేను ఆయన ఎవరో నాకు తెలియదు అని అంటున్నాడు. అంత లోపలనే ఏం జరుగుతుందో చూద్దాం. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడింకా మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనక, పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగకుందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, నన్ను ఎరగవు అందువని ప్రభు అతనితో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనెను. పేతురు వైపు మూడోసారి అబద్ధం ఆడగానే చూస్తున్నాడట. చూసేసి, నీవు నన్ను ఎరగవని అంటవని నాకు తెలుసు అని కనుసైగతో ఆయనను చూస్తూ ఉన్నాడు. అప్పుడు పేతురికి ఏమొచ్చిందట? ఏడుపు వచ్చేసింది. అయ్యో, నేను ఇంత స్ట్రాంగ్గా ఉండి ప్రభువులో నాటబడి నేను ఎంత హీనున్నైపోయానో అబద్ధం ఆడడానికి. అనగా అబద్ధం ఎవరు ఆడించారు? సాతాను ఆడించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మరి మన వైపు ఆయన ఎప్పుడు ఉంటాడు. కానీ మనము చిన్న చిన్న వాట్లల్లో తొట్టిల్లిపోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పెదనని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ అబద్ధం ఆడినప్పుడే కోడి కూస్తుందని యేసు ప్రభుల వారు ముందుగానే చెప్పారు. 74th verse. అందుకతడు ఆ మనిషిని నేను ఎరగనని చెప్పి శపించుటకునో ఒట్టు పెట్టుకొనుటకునో మొదలు పెట్టెను. ఇట్లాంటి మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళను వాళ్ళు శపించుకుంటారంట. ఏం చేసినందుకు? అబద్ధం ఆడినందుకు. ఒట్టు పెట్టుకుంటారంట. నేను అసలు దొంగతనం తీయలేదు, నేను ఆ పని చేయలేదు, నేను ఒకవేళ చేస్తే నా ఇంట్లోకి వెళ్ళి అది పోను గాక. వాళ్ళే శాపం తెచ్చుకొని అనుకుంటా ఉంటారు. అమ్మతోడు, అయ్యతోడు, నా చిన్నపిల్లతోడు. నిజంగా తప్పించుకోవడానికి ఇవన్నీ మాటలు పేతురు మాట్లాడాడు. ఈరోజు నువ్వు కూడా మాట్లాడుతూ ఉంటావు. కాబట్టి దేవుని బిడ్డలారా, అబద్ధం వలన శిక్ష తగ్గుతుంది అనుకుంటాం మనం. తగ్గదు, ఎక్కువైతుంది. అబద్ధము వలన శిక్ష ఎక్కువైతుంది. కాబట్టి అబద్ధం ఈరోజు నువ్వు ఇక్కడ తప్పించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర నీవు తప్పించుకోలేవు. దేవుని దగ్గర నీవు తప్పించుకోలేవు. మొన్న ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు. వాయిస్ కాల్ రికార్డ్ అయింది, అది ఎదురుగా తీసిపెట్టారు. అబద్ధం ఆడేసిండు, తప్పించుకున్నా అనుకున్నాడు. ఆయన మాట్లాడిన మాటలు రికార్డింగ్ అయినాయి. ఎక్కడ తప్పించుకుంటాడు? ఎలా తప్పించుకుంటాడు? తప్పించుకోలేడు. ఇది నీదేనా వాయిస్? ఫలానా వ్యక్తితో మాట్లాడిన వాడు నీవేనా? అవును. దేవుని బిడ్డలారా, ఆ విధంగా కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనము సత్యాన్ని చెబితే శిక్ష తగ్గింపబడుతుంది. శిక్ష తగ్గింపబడుతుంది. శిక్షలో నుండి కూడా తప్పించబడతాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పేతురు అబద్ధం ఆడాడు. యేసు ప్రభుకు శిక్ష తగ్గిందా?
తగ్గించగలిగాడా పేతురు? అక్కడ కూడా సత్యమే గెలిచింది. హల్లెలూయా. పేతురుకు చెప్పిన మాట యేసు ప్రభు వారు ఏదైతే చెప్పారో, నీవు అబద్ధం ఆడతావని, ఆ అబద్ధం ఆడాడు. యేసు ప్రభు గెలిచాడు. అబద్ధం ఓడిపోయింది. యేసు ప్రభు మరణానికి అప్పగించబడ్డాడు. అయిన తర్వాత పిలాతు వస్తాడు. పిలాతు వచ్చి అతని దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత యేసు ప్రభు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు పిలాతుకు బాగా తెలుసు. ఆయన ఎలాంటి వాడు యేసు ప్రభు. ఆయన రాజుగా ఉండి, అధికారిగా ఉండి కూడా భయపడతాడు యేసు ప్రభుకి. అనగా ఆయనలో ఉన్న సత్యానికి చూసి భయపడతాడు. హల్లెలూయా. ఆయన ఉన్న నీతిని చూసి భయపడతాడు. ఆయనలో ఉన్న యథార్థతను చూసి భయపడతాడు. ఈరోజు నీ యథార్థత, నీ నీతి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. సత్యము నిన్ను గెలిపిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఇక్కడ సంతాపపడి ఏడ్చినట్లుగా పేతురును చూస్తున్నాం. యేసు ప్రభు ఏడవలేదు. ఎవరు ఏడుస్తున్నారు? అబద్ధమాడిన వాడు ఏడుస్తున్నాడు. పేతురు ఒట్టు పెట్టుకున్నాడు, శాపం పెట్టుకున్నాడు. అయినా సత్యమే గెలిచింది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవునికి మనము మాట ఇచ్చిన తర్వాత మనము ప్రభువును చూస్తూ మనం ముందుకు సాగాలని దేవుని వాక్యం చెప్తుంది. మార్కు సువార్త 14వ అధ్యాయం 71వ వచనం. అందుకతడు, మీరు చెప్పుచున్న మనిషిని నేను ఎరుగనని చెప్పి శపించుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే రెండవ మారు కోడి కూసెను గనక కోడి 2 మారులు కూయకమునపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పుదువని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని తలపోయుచు ఏడ్చెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారు చెప్పినట్లే ముందు చెప్పాడు, పేతురు నేను నీ ఫాలోవర్ని, నేను ఎప్పుడు నీవు తెలియదని నేను ఎవ్వరికి చెప్పను అని చెప్పిన వ్యక్తి అబద్ధం ఆడిన తర్వాత యేసు ప్రభు ఇచ్చిన వాక్కు నెరవేరింది. ఆ వాగ్దానము నెరవేరడము చూస్తూ ఉన్నాం ఈ చాప్టర్స్లలో. యేసు ప్రభుల వారు పేతురుకు చెప్పినట్లుగా, నీవు అబద్ధం ఆడతావు పేతురు అంటే, నేను ఆ ప్రభువా. యూదా అంటే ముద్దు పెట్టి అప్పగించిండు, కానీ నేను అట్లాంటి వాని కాదు, నేను అలాంటి పని నేను చేయను అని దృఢంగా చెప్పిన వ్యక్తి తప్పిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ రోజున ఈ యొక్క మాటలు మాట్లాడుతూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దాని తర్వాత 63rd, యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకున్న తర్వాత ఆ యొక్క పట్టుకున్న వ్యక్తులు యేసు ప్రభును అపహాస్యం చేస్తున్నారు. అపహాస్యం అనగా తనను చూసి నవ్వడం. యేసు ప్రభు ఎవరండి? దేవుడు. ఆయన నీతిమంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు, ఏ పాపము చెయ్యనివాడు. కానీ ఆయనను చూసి నవ్వుతున్నారు. ఈరోజు నిన్ను చూసి నవ్వుతారేమో. నీవు నమ్ముకొని దేవుని యందు భయభక్తులు కలిగి మందిరానికి వస్తూ వెళుతూ ఉంటే చుట్టుముట్టున్నవారు నిన్ను చూసి నవ్వుతారేమో. నీవు దాన్ని ద్వేషించక, వ్యతిరేకించక, ఓర్పుతో సహిస్తూ నీవు ముందుకు నడవాలి. ఈ ఓర్పు అనేది చాలా గొప్పది, ఒక వరం. అది అందరికీ ఉండదు. మీరు దాని గురించి కూడా ప్రార్థన చేయాలా. ప్రభువా, ఎవరైనా ఏమన్నా అన్నా, ఎవరైనా తిట్టినా ఓర్చుకునే గుణం నాకు ఇవ్వు అని. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అక్కడ యేసు ప్రభును అపహసించారు, కొట్టారు, ముఖం మీద కప్పి తనను కొడుతూ ప్రవచించుమన్నారు. ప్రవచనము.
నువ్వు జరగబోయేది చెప్తావు కదా, చెప్పినావు కదా, ఇంకా ఏం జరుగుతుందో చెప్పు అని అతన్ని అపహసిస్తూ, హేళన చేస్తూ, దూషిస్తూ, విరోధముగా మాట్లాడుతున్నారు. ఈరోజున నీ మీద కూడా దూషిస్తూ విరోధముగా మాట్లాడతారేమో. ప్రభువు నమ్ముకున్నావు కదా, నీ వస్త్రాలను చూసి నవ్వుతారేమో. నీవు పైట కొంగు వేసుకొని మందిరానికి వెళ్తుంటే దూషిస్తారేమో, నవ్వుతారేమో. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమైనా నీవు పట్టించుకోకూడదు. నీకు నీ దేవునికి సంబంధం కలిగి నీవు జీవించాలి. హల్లెలూయా. నీ దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి మనుషులు దూషిస్తారు, విరోధంగా మాట్లాడతారు, కొడుతారు. నువ్వు నిజంగా మాట్లాడుతుంటావు కదా, చెప్పు ఏమవుతుందో చెప్పు అని అంటుంటారు. ఎన్నో రకాలుగా నిన్ను శోధిస్తూ వారు పడేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ప్రభువును చూస్తూ ముందుకు నడుస్తున్నాం కాబట్టి ఇవన్నీ వస్తాయని బైబిల్లో ముందుగానే దేవుడు రాసిపెట్టాడు. దాన్ని మళ్ళీ ఈ రోజున మీకు అందరికీ తెలవడానికి నేను మీకు తెలియజేస్తున్నాను. నువ్వు ప్రభువును నమ్ముకుంటున్నారు. చాలామంది కొత్త వారు చాలా మంచి పని చేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రభు అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకం వెళ్ళడానికి, మోక్షానికి వెళ్ళడానికి. యేసు ప్రభు ఒక్కడే మార్గం, ఎవ్వరూ లేరు ఆయన తప్ప. కాబట్టి మనం ఆయన మార్గంలో నడుస్తుంటే ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయినా మనము భయపడకుండా ప్రభువును చూస్తూ ముందుకు నడవాలని ప్రభువు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. చూడండి, ఎవరెవరైతే మిమ్మలను ఏ రకంగా దూషిస్తారో, తిడతారో, అవమానపరుస్తారో వాళ్ళందరూ కూడా అగ్నిగుండంలో పడతారంట. అందులో అబద్ధికులు కూడా ఉన్నారు. 27th verse. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేనైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలో ప్రవేశింపడు. ప్రైజ్ ది లార్డ్. ఇందులో కూడా అబద్ధం ఉన్నది. అబద్ధం ఆడిన వాడు కూడా ఆ పరలోక రాజ్యములో ప్రవేశించడు. కనుక మనము మన పరిశుద్ధతను కాపాడుకోవాలని దేవుని వాక్యము చెప్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాటలను బట్టి మనము ఎంతగానో హర్షిస్తూ మరి ప్రభువును మహిమపరచాలని ఈ మాటలు తెలియజేస్తున్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఈ అబద్ధికుల విషయమై రాయబడి ఉన్నది. చదవమా. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. చాలు. పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. అబద్ధము ప్లస్ సాక్ష్యము, అబద్ధ సాక్ష్యము అని చెప్పబడుతూ ఉంది. కాబట్టి మనము ఎంత జాగ్రత్తగా ఉండాలో మరి వాక్యము మనతో మాట్లాడుతూ సరిచేస్తూ ఉంది. కీర్తన 31వ అధ్యాయం 18వ వచనం. Psalms 31:18th verse. అబద్ధికుల పెదవులు మూయబడును గాక, వారు గర్వమును అసహ్యమును అగుపరుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీతిమంతుల మీద కఠోరమైన మాటలు, అబద్ధాలు కల్పించి సాక్ష్యాన్ని చెప్తూ ఉంటారు. ఇక్కడ యేసుప్రభు వారి మీదకి ఏం వచ్చింది? అబద్ధ సాక్ష్యం. ఆయనకు మంచి పేరు వచ్చింది. నీతి నిజాయితీగా మనుషులలో ఆయన సేవ చేశాడు. సేవ చేసిన వానికి ఏమొచ్చిందండి? కఠోరమైన మాటలు. ఈరోజు నిన్ను కూడా అంటారేమో కఠోరమైన మాటలు, నొప్పించే మాటలు, అబద్ధ సాక్ష్యాలు. అయినా నీవు భయపడకుండా ప్రభువును చూస్తూ ముందుకు నడవాలి.
ఆయన వచ్చిన ఆపదలన్నిటిలో నుండి నీకు రక్షణను కల్పిస్తాడు. ఆయన రక్షకుడు, ఆయన రక్షించే దేవుడు. అక్కడ యేసు ప్రభు వారిని శిలువ మీద అప్పగించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదు అని అంటాడు. యేసు ప్రభు ఆ విధంగా రక్షణ పొందొచ్చు, ఆయన అక్కడి నుండి వాళ్ళకు కనబడకుండా మాయం కావచ్చు, కానీ ఆయన ఏం చేయాలా? రక్తాన్ని కార్వాలా. హల్లెలూయా. ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తం, పాపం లేని రక్తం. ఆ రక్తం చిందించబడితేనే మానవులమైన మన కొరకు పాప క్షమాపణ కలుగుతూ ఉంది. కాబట్టి ఆయన కార్వకపోతే, మనుషులు అనే మాటకు తప్పించుకొని మాయమైపోతే మనకు రక్షణ ఉండేది కాదు. ఈ రోజున నేను మీరు రక్షింపబడ్డారంటే కేవలం ఆయన కృప. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాలయంలో మనం కూడుకొని దేవుని మాటలను వినగలుగుతూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న మాటలను బట్టి మనం సరి చేసుకుంటూ మరి అబద్ధ సాక్ష్యాలు కూడా పలకకుండా జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఈ మాటలను మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును. నిజము పలుకు సాక్షి ఏం చేస్తుందంట? మనుషులను రక్షిస్తుంది. అయితే అబద్ధం చెప్తున్నావా, నిజము చెప్తున్నావా? అబద్ధము చెప్పే సాక్షి మనుషులను రక్షించదు. కాబట్టి మన సాక్ష్యం ఏ విధంగా ఉంది? కొంతమంది కల్పించి సాక్ష్యాన్ని చెప్తూ ఉంటారు. రాంగ్. ఉన్నది ఉన్నట్టుగా సత్యం చెప్పాలి, కానీ అబద్ధం కల్పించి చెప్పి వాళ్ళు ఏదో నేను గొప్పవాణ్ణిగా కనబడాలని, గొప్పవాణిగా ఉండాలని చెప్తుంటారు. వాక్యం చెప్తూ చెప్తూ కూడా అబద్ధ సాక్ష్యం చెప్తుంటారు పాస్టర్లు. అబద్ధ సాక్ష్యం. మరి వాళ్ళకు కూడా తీర్పు ఉంటుంది. వాళ్ళు సత్యమైన మార్గంలో నడిపించే సేవకులు వాళ్ళు అబద్ధం చెప్తే దానికి ఏమైనా ప్రయోజనమా? అక్కడ ఉన్న పాస్టర్ పైసలు డిమాండ్ చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేయమంటే. అది కరెక్టా? ఉచితముగా నీకు వరం ఇచ్చినా ఉచితముగా నువ్వు చేయమని ప్రభువు చెప్పాడు. కానీ సేవకులేమో డబ్బు కొరకు చేస్తూ ఉన్నారు. చాలా తప్పండి. యేసు ప్రభు పేదవారిని ప్రేమించమని ఆయన చెప్తే పాస్టర్లు గొప్ప వాళ్ళను ప్రేమిస్తూ ఉన్నారు. గొప్ప వాళ్ళకు మర్యాద ఇస్తున్నారు, పేదవాళ్ళను కేర్ చేయడం లేదు. యేసు ప్రభు పేదవారి మధ్యలో సేవ చేస్తాడు. ఆయన ధనికుల మధ్యలో చేయలేదు. ధనికులు ఆయన దగ్గరికి వచ్చారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మాట్లాడే మాట అబద్ధ సాక్ష్యంగా ఉండకూడదు. 12th chapter 22nd verse. అదే ప్రావర్బ్స్, సామెతలు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనలు ఆయనకిష్టులు. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే సత్యాన్ని పలుకుతారో దేవునికి ఇష్టులు. హల్లెలూయా. అబద్ధం ఆడేవారు అసహ్యులు. అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడితే వారు అసహ్యులు అయిపోతారు. సత్యం ఆడేవారే దేవునికి ఇష్టులు. మనం ఇష్టులముగా ఉండాలి, కానీ మనము ఉండకూడదు. అబద్ధీకులంగా ఉండకూడదు. సత్యాన్నే చెప్పాలి, కల్పించి చెప్పకూడదు. 19వ వచనం. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును. నిజముగా చెప్పేవారి యొక్క పెదవులు స్థిరముగా ఉంటాయి. హల్లెలూయా. ఇంకా చదవమ్మా. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. చూడండి, క్షణంలో అబద్ధం ఆడేస్తారు. పేతురు ఆడాడు. ఆయన ఆడతానని అనుకోలేదు, ఆడినానని కూడా అనుకోలేదు. 3 సార్లు ఆడేశాడు, అనుకోలేదు నేను అబద్ధం ఆడుతున్నానని. యేసు ప్రభుల వారు ఆయన వైపు చూసి కోడి కూస్తుందని చెప్పేసరికి ఆ కోడి కూయంగానే ఆయనకు జ్ఞాపకం వచ్చింది అబద్ధం ఆడినాన్ని. అప్పటి వరకు తెలియలేదు. హల్లెలూయా.
మనం కూడా అబద్ధం ఆడతాం కానీ తెలియదు మనకు తెలియదు. గుర్తుపట్టేటోళ్ళు ఉంటేనే గుర్తుపట్టి అమ్మా అబద్ధం ఆడుతున్నావు అని చెప్తాడు. నేను ఎవరైనా చెడ్డ మాట మాట్లాడితే కూడా తక్కువని చెప్పేస్తా, సిస్టర్ ఇట్లా చెడ్డ మాట మాట్లాడినామంటే అయ్యో అన్న క్షమించన్నా. అరే నాకేం క్షమించమని చెప్తున్నావు, దేవునికి అడుగు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ రోజున కొన్ని విషయాలను తెలియజేస్తూ పేతురు ఏ విధంగా అబద్ధం ఆడాడు, అబద్ధం వల్ల ఎలాంటి కీడు మరి మనిషిలోకి వస్తుందో దాని విషయమై మాట్లాడుతున్నాడు. యేసుప్రభు ఏం చెప్పాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై రక్షింపబడుదుము. ఎవరి మరణము ద్వారా? యేసయ్య మరణము ద్వారా మనము రక్షింపబడుతూ ఉన్నాం. ఆయన మరణించకపోతే మనకు రక్షణ వచ్చేదే కాదు. మనము రక్షింపబడుతున్నామంటే కేవలము యేసు ప్రభుల వారి మరణము ద్వారా మనకు సమాధానాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. మనం సమాధానము కలిగి జీవించగలుగుతున్నాం, ఇతరులకు సమాధానంగా ఉండండి అని చెప్పగలుగుతున్నాం. ఈరోజు నీకు జరిగింది సాక్ష్యము. నిజంగా చెప్తున్నావా, అబద్ధంగా చెప్తున్నావా, అబద్ధం చెప్తున్నావా? జరిగింది జరిగినట్టుగా మనము చెప్పాలి. ఈ న్యూస్ పేపరే కానీ మీడియా వాళ్ళే కానీ జరిగింది జరిగినట్టుగా చెప్పరు, కల్పించి చెప్తూ ఉంటారు. వాస్తవాలు ఒకటి ఉంటే ఒకటి చెప్పేస్తారు. ఆ విధంగానే సేవకులు కూడా మారిపోయారు, విశ్వాసులు కూడా మారిపోయారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, జరిగింది జరిగినట్టుగా చెప్పండి, అబద్ధాన్ని కల్పించి చెప్పకండి. ఎందుకు అబద్ధం చెప్పొద్దు? నువ్వు నరకానికి పోతావు, దేవుని రాజ్యానికి పోవు అబద్ధం చెప్తే. అది నీకు తెలుసు. తెలిసిన తర్వాత మనం అబద్ధం ఆడితే చాలా ప్రమాదకరం. యూదా అబద్ధం చెప్పాడు, అప్పగించాడు. ఆయన ఏమయ్యాడు? ఉరేసుకొని చనిపోయాడు. ఆయనలో ఆయనకినే మరణం తీసుకునేటట్లు సాతానుడు చేసేసాడు. యేసుప్రభు వెంబడి ఉన్నాడు, యేసుప్రభు పరిచర్య చూశాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు. ఆయన 30 వెండి నాణ్యాలు తీసుకున్న తర్వాత ఆ మందిరములో వెయ్యకూడదని సంఘ అధికారులు చెప్పారు. ఆయనకు పశ్చాత్తాపం వచ్చింది, ఏడుపు వచ్చింది, బాధ వచ్చింది. కానీ ఆ డబ్బులు మందిరంలో వేసేస్తాను, దేవునితో నేను సమాధాన పడిపోతాను అని అనుకున్నాడు. కానీ ఆ డబ్బులు అవసరం లేదు, తీసుకువెళ్ళు యూదా అని అక్కడ ఉన్నవారు కానకపెట్టెలో వెయ్యొద్దు అని చెప్పారు. ఎందుకు? అది అప్పగింపబడిన దానికి వాడిన సొమ్ము. యేసు ప్రభు పట్టించడానికి డబ్బు తీసుకున్నాడు యూదా. ఆ డబ్బు నాకు వద్దు అని అన్నాడు. ఆ డబ్బు వద్దు, నువ్వే పెట్టుకో అన్నాడు. అయినా మందిరంలో పడేస్తారు, కానీ అది వాడలేదు. అది సమాధి కొనడానికి వాడినారు, పాతి పెట్టడానికి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము అబద్ధమాడి ఏదో అయిపోదాం, ఏదో చేద్దాము, అబద్ధమాడి డబ్బును సంపాదిస్తూ ఉంటారు. చాలా అన్యాయం. అబద్ధాలతో మోసాలు చేస్తూ ఉంటారు, చాలా తప్పు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున 63వ వచనంలో చూసినట్లు యేసును పట్టుకొని మనుషులు ఆయనను అపహాస్యము చేసి కొట్టి
ఆయన మీద రకరకాలుగా హేళన చేశారు. కనుక మనము ఆ విధంగా యేసు ప్రభును అవమానపరిచే వారంగా ఉండకూడదని ఈ రోజున దేవుడు ఈ మాటలు నేను మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.